ఊర్వశిని అరెస్టు చేయించి సునందకు ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఊర్వశి అయితే నిర్ణయించుకుంటుంది, ఖచ్చితంగా ఆనందిని అడ్డు తొలగించి తీరవలసిందే. ఆనంది ఇక్కడ ఉన్నంత వరకు ఆదిత్య నాకు దక్కే అవకాశమే లేదు. ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుంటే నేను మహారాణిలా ఈ ఇంట్లో రాజ్యాన్ని వేలొచ్చు అంటూ అనుకుంటూ ఉంటుంది ఊర్వశి. ఇంతలో ఇక ఆఫీస్లో ఆనంది అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక ఊర్వశి అయితే ఆనంది ఏం చేస్తుందో అని తొంగి తొంగి చూస్తూ ఉండగా అది చూసిన ఆనంది అయితే ఊర్వశి ఇలా రా అంటూ పిలవంగానే ఇక ఊర్వశి అయితే లోపలికి వెళ్తుంది. ఏంటి, ఏం కావాలి, ఎందుకు బయట ఉండి ఇందాక నుంచి తొంగి తొంగి చూస్తున్నావు? ఏదైనా కావాలి అంటే డైరెక్ట్గా లోపలికి వచ్చి అడగొచ్చు కదా అంటూ అనగానే అబ్బే అదేమీ లేదు, ఆఫీస్లో ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారో బాస్కి పిఏగా చూసుకోవడం నా బాధ్యత కదా, అందుకని అందరి క్యాబిన్స్ దగ్గర చూస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది ఊర్వశి. ఇక్కడ అందరూ స్ట్రిక్ట్గా పనిచేసి వర్కర్సే, నువ్వు అందరినీ ఇలా చూస్తూ అవమానిస్తున్నట్టు చేస్తూ ఉంటే బాధపడతారు, నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అంటూ అనగానే అప్పటికి ఊర్వశి అయితే వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అమ్మో, దీంతో చాలా జాగ్రత్తగానే ఉండాలి, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకంలా ఉంది, నేను జాగ్రత్తగా ఉండి ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవాలి అంటూ అనుకుంటూ ఉంటుంది ఊర్వశి అయితే. ఇంతలో ఇక ఆనంది అయితే మళ్ళీ డిజైన్స్ అయితే వేసి ఆదిత్య దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఆదిత్య అయితే దాంట్లో ఉన్న కొన్ని డిజైన్స్ మార్పులు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక అది చూసిన ఊర్వశి అయితే తనకి సునంద ఇచ్చిన డిజైన్స్ అయితే తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఇక ఆదిత్యకి చూపించంగానే ఈ డిజైన్లో ఇక్కడ మార్పు అంటూ ఇక ఆదిత్య చెప్తూ ఉండగా అదైతే ఊర్వశికి అర్థం కాదు. ఏంటి బాస్, మీరు ఏదో చెప్తున్నారు అంటూ అడుగుతూ ఉండగా అదేంటి, డిజైన్స్ వేసింది నువ్వేనా, ఎవరి చేత అయినా వేయించుకొని వచ్చావా అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉండగా అదేంటి బాస్ అంత మాట అంటున్నారు, నేనే వేశాను అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. సరే, నేను నమ్మాలి అంటే ఇక్కడే నువ్వు వేరే పేపర్ మీద డిజైన్ వేయాలి అంటూ అనగానే అప్పుడు ఇక ఆ మాటకి ఊర్వశి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేనా, డిజైన్సా, కనీసం చిన్న డ్రాయింగ్ కూడా రాదే, అలాంటిది ఇలాంటి మోడ్రన్ డిజైన్స్ ఎక్కడ వేస్తాను, ఇప్పుడు ఏం చెయ్యాలి, అడ్డంగా ఇరుక్కుపోయానే అంటూ ఊర్వశి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఊర్వశి, ఏం మాట్లాడవేంటి, డిజైన్స్ వేయమంటే అలా మౌనంగా ఉన్నావంటూ అడుగుతూ ఉండగా అది నాకు కాస్త పనుంది బాస్, ఇప్పుడు కాదు తర్వాత వేసిస్తాను అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఊర్వశి. ఇక ఊర్వశి ప్రవర్తనకి ఆనందికి అయితే అనుమానం వస్తుంది. తనని చూస్తూ ఉంటే ఈ ఆఫీస్లో వర్క్ చేయడానికి వచ్చినట్టు అనిపించడం లేదే, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే. ఇంతలో ఇక ఆఫీస్ వర్క్ పూర్తయిన తర్వాత ఊర్వశి అయితే ఇంటికి వెళ్తూ ఉండగా ఇక మత్తు పదార్థాలు ఇచ్చిన రౌడీ అయితే ఊర్వశిని కలుసుకుంటాడు. ఏంటి, నా అమౌంట్ ఎప్పుడు ఇస్తున్నావో, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అడగలేదు, ఇక మీకు ఇచ్చిన గడువు పూర్తవ్వబోతుంది, ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చేది అంటూ అనగానే తొందరలోనే ఇస్తాను గురు, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, నేను ఇస్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, నువ్వు ఇలా మా ఇంటి చుట్టూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక నీకు డబ్బులు ఎలా ఇస్తాననుకున్నావు, నువ్వు ఇచ్చిన గడువు పూర్తయిన తర్వాత అప్పుడు అడిగిన అందంగా ఉంటుంది, ఇంకా నువ్వు ఇచ్చిన గడువు అవ్వే లేదు, అప్పుడే నన్ను ఫాలో అవుతూ ఇలా డబ్బులు అడుగుతుంటే ఎలా కుదురుతుంది అంటూ ఇక ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది. చూడు, నీకు ఇచ్చిన మొత్తం ముందు అవి 70 లక్షలు, మా బాస్ ఊరుకుంటాడు అనుకుంటున్నావా, నాకు రోజు టార్చర్ చూపిస్తున్నాడు, నువ్వేమో ఎవరి కారులోనో పెట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యేలా చేసి ఆ మొత్తం ముందు పోలీసులు పట్టుకునేలా చేశావు అంటూ ఇక రౌడీ అయితే మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటుగా వెళ్తున్న ఆనంది అయితే ఈ మాటలన్నీ వినేస్తుంది. అంటే మొత్తం చేసింది వీళ్ళు,
శిక్ష అనుభవిస్తున్నది సూర్యబాబు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని వదిలిపెట్టేదే లేదు అంటూ ఆనంది అయితే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ వీడియో అయితే తీస్తుంది. ఇంతలో ఇక ఆ రౌడీనైతే పోలీసులకు పట్టించి ఎంక్వైరీ చేయించంగానే ఆ రౌడీ అయితే మొత్తం నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. ఇచ్చింది మేమే, కానీ కారులో పెట్టింది మేము కాదు ఊర్వశి అంటూ అన్ని నిజాలు బయట పెట్టంగానే ఇక పోలీసులు అయితే ఊర్వశిని అరెస్టు చేస్తారు. ఇక పోలీసులు ఊర్వశిని అరెస్టు చేయంగానే అప్పుడు ఇక ఈ విషయం తెలుసుకున్న సునంద అయితే ఆనంది దగ్గరికి వస్తుంది. ఏంటి, ఊర్వశి ఆదిత్యకి కాబోయే భార్య అని తెలుసుకుని కావాలనే నువ్వు కేసులో ఇరికించావు కదా, కావాలనే తనని ఆదిత్యకి దూరం చేయడానికి ప్లాన్ చేసావు కదా, నేనెలా ఊరుకుంటాను అనుకున్నావు? ఇప్పుడే ఊర్వశిని విడిపిస్తాను, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను, రేపే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అంటూ ఉండంగా ఏంటి, నేను కావాలని కేసులో ఇరికించడం ఏంటి? తను ఒక స్మగ్లర్, ఒక దొంగతనాలు చేస్తూ వెళ్ళే వచ్చే వాళ్ళ మెడల్లో అన్నీ దొబ్బేస్తూ తను కుటుంబాన్ని గడుపుకుంటూ ఉంటుంది. అలాంటి తనని తీసుకువచ్చి మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని మీరు అనుకోవడం మీ తప్పు. తను తప్పు చేసిందో లేదో మీకిప్పుడే నిరూపిస్తాను అంటూ తన దగ్గరున్న వీడియోనైతే సునందకి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఇంతలో జిరాఫీ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. ఇక జిరాఫీని ఆ చెంప ఈ చెంప పగలగొట్టి అసలు నిజం చెప్పు, మీ ఎక్కెవరు, మీ కుటుంబం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా అప్పటికి సునందకి భయపడిన జిరాఫీ అయితే అన్ని నిజాలు అయితే బయట పెట్టేస్తాడు. నన్ను క్షమించండి మేడం, మీరు అనుకుంటున్నట్టు మా కుటుంబం పద్ధతైన కుటుంబం ఏమీ కాదు. మా అక్క ఒక దొంగ, మా పెద్ద నాన్న ఒక తాగుబోతు, మా పెద్దమ్మ కూడా వాళ్ళవి వీళ్ళవి వస్తువులు తీసుకుని అవి అమ్మేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చి అడిగితే వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వీళ్ళు పద్ధతిగా లేరు. కానీ మీలాంటి సంబంధం వచ్చిన తర్వాత మీ ఇంటికి గొప్పింటి కోడలు అవ్వాలని ఆశతో మా అక్క అలా పద్ధతిగా ఉన్నట్టు నటించింది తప్ప ఎలాంటి పద్ధతి లేదు మేడం అంటూ ఇక చెప్పేస్తాడు జిరాఫీ. అయితే జిరాఫీ ద్వారా నిజం తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి, నేను తీసుకున్న నిర్ణయం ఇంత పొరపాటుదా? నేను ఇంత పొరపాటు చేశానా? నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పుని నేను ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది సునంద. ఏంటత్తయ్య, ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారా? నేను మీ ఇంటి పరువు తీశాను అనే కదా మీరు నన్ను బయటికి గెంటేశారు. నన్ను ఆదిత్య గారిని విడదీయాలి అనుకుంటున్నారు. కానీ అదంతా చేసింది నేను కాదు, ఇందుమతి గారు, జీవన. ఇప్పటి వరకు జీవన ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాను. మీ దగ్గర ఏ విషయాన్ని కూడా బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు నిజాన్ని బయట పెడుతున్నాను. ఆదిత్య గారికి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం జ్యోతమ్మ కాదు, జీవన. జీవనని కాపాడడం కోసం ఆదిత్య గారికి యాక్సిడెంట్ చేసింది నేనే అంటూ జ్యోతమ్మ నింద తన మీద వేసుకుంది. అంతేకాదు, ఈ పెళ్లి జరిపించింది కూడా జీవన, ఇందుమతి గారే. ఇంటి పరువు పోవడానికి కారణం జీవన అంటే మీడియా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పి మీడియా వాళ్ళని గుడి దగ్గరికి వచ్చేలా చేసింది జీవన. ఇవన్నీ చేసింది వాళ్ళిద్దరూ. అయితే శిక్ష మాత్రం నేను అనుభవించాను. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. మీరు చూసిందే నిజం, మీరు చెప్పిందే వేదమన్న పట్టుదలను వదిలేయండి. నిజాలు తెలుసుకుని ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మీ ప్రవర్తన మార్చుకోండి అంటూ ఆనంది అయితే సునందకి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఇక సునంద అయితే ఆనంది మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిజమే. నేను చేసిన తప్పు ఎప్పటికీ సరిదిద్దుకోలేను. నేను అసలు ఎలా ఇంత దారుణంగా ఆలోచించానో నాకే అర్థం కావడం లేదు అంటూ సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్
మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.